సంక్రాంతి పండుగ ముగించుకొని తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యేటటువంటి వాహనదారులకైతే ప్రభుత్వం ఇటు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు ఏదైతే ఆంధ్రాలో ఘనంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రాకైతే వెళ్ళినటువంటి పరిస్థితులలో ఈసారి ఎన్నడూ లేని విధంగానైతే ఈసారి భారీ ఎత్తున అయితే తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం గత కొన్ని రోజులుగా చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రేపు కూడా తిరిగి ప్రయాణం అయ్యేటటువంటి పరిస్థితులలో భారీగా ఈ జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ కూడా వాహనాలు వచ్చేటటువంటి పరిస్థితులలో ఇప్పటికే అలర్ట్ అయ్యేటువంటి ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఏదైతే విజయవాడ నుంచి వచ్చేటటువంటి వాహనదారులకు ఈసారి అనేక కార్యక్రమాలు కూడా చేశారు. అనేక ఏర్పాట్లు కూడా ముందస్తు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ 2 రోజులలో మాత్రమే దాదాపుగా ఇంతకుముందు వెళ్ళినటువంటి వెహికల్స్ మొత్తం కూడా తిరిగి హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితులలో నల్గొండ జిల్లా పోలీసులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాతీయ రహదారి మీద అనేక చోట్ల ఈ ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు. నల్గొండ జిల్లా పరిధిలోని ఇటు చిట్యాల కావచ్చు, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపడుతుండటంతో ఏదైతే మన సంక్రాంతికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైతే చివరి రోజు అయితే దాదాపుగా 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులలో తిరిగి వెళ్ళేటటువంటి వాహనదారులకు సేమ్ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి పరిస్థితి ఉండడంతో అయితే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవారు ఇటు సూర్యాపేట ఎస్పీ నరసింహ కూడా సంయుక్తంగా ఏదైతే ఈ ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గుంటూరు నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ హైదరాబాద్ వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో మిర్యాలగూడ, హాలియా, కొండమల్లెపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళేటట్టు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇటు మాచర్ల నుంచి వచ్చేటటువంటి వెహికల్స్కి అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లెపల్లి, చింతల్ మాల్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు.